హాయ్ ఫ్రెండ్స్, విజ్డమ్ టాక్ ఛానల్కు స్వాగతం. ఇక్కడ మోటివేషనల్, ఇన్స్పిరేషనల్ మరియు పాజిటివిటీని కనుగొనడానికి బైబిల్ యొక్క కాలాతీత జ్ఞానాన్ని మనందరం కలిసి అన్వేషిస్తాం. ఈరోజు లేఖనాల నుండి సారాన్ని గ్రహించి విశ్వాసముతో భయాన్ని ఎలా అధిగమించవచ్చో మాట్లాడబోతున్నాం. భయం అనేది మానవ అనుభవంలో సహజమైన భాగం. మనందరం భయం, ఆందోళనతో కూడిన క్షణాలను ఎప్పుడైనా ఎదుర్కొనే ఉంటాము. కానీ ఈ భయాలను అధిగమించడానికి బైబిల్ మనకు శక్తివంతమైన సాధనాలను అందిస్తుంది. మనము చూస్తే యెషయా గ్రంథం 41 అధ్యాయము 10 నుండి చాలా ఆదరణిచ్చే వాక్యము అక్కడ ఉంటుంది. అక్కడ ఉన్న మాట ఏంటంటే, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని. ఈ వచనం మనం ఎప్పుడు కూడా ఒంటరిగా లేమని చక్కని భరోసానిస్తుంది. దేవుడు మనతో ఉన్నాడు, బలాన్ని మరియు సహకారాన్ని ప్రసాదిస్తాడు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు మీ ప్రక్కన ఉన్నాడని తెలుసుకోవటం ద్వారా వచ్చే మనోనిబ్బరాన్ని ఒక్కసారి ఊహించుకోండి. ఏదైనా భయాన్ని ఎదుర్కొనడంలో మీకు సహాయపడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ జ్ఞానాన్ని మనము ప్రాక్టికల్గా కార్యరూపంలోనికి ఎలా మార్చుకోవాలి? మన విశ్వాసముతో మన భయాలను ఎలా జయించాలి? బైబిల్ మనకు అనేక ఉదాహరణలు ఇస్తుంది. ధైర్యానికి, విశ్వాసానికి ప్రతీక అయిన డేవిడ్ గొలియాతుల కథను పరిశీలిద్దాం. దావీదు చిన్న గొర్రెల కాపరి, కానీ దేవునిపై ఆయనకున్న విశ్వాసము అతని కంటే ఎంతో బలవంతుడైన గొలియాతును ఎదుర్కొనే ధైర్యం ఇచ్చింది. ఒకసారి చూస్తే 1 సమూయేలు 17వ అధ్యాయం 45వ వచనములో దావీదు ఇలాగా అంటున్నాడు గొలియాతుతో, నీవు కత్తియు, ఈటయు, బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను అని. గొలియాతుపై దావీదు సాధించిన విజయానికి ఆయన స్వశక్తి కాదు కారణం, దేవునిపై ఆయనకున్న అచంచల విశ్వాసమే కారణం. మన భయాలు ఎంత భయపెట్టేవిగా కనిపించినా దేవుని శక్తిని, ఉనికిని నమ్మటము ద్వారా వాటిని అధిగమించవచ్చని ఈ కథ మనకు బోధిస్తుంది. క్రొత్త నిబంధనలో కూడా చూస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 27లో ఇలా చెబుతున్నాడు, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. యేసు మాటలు ఆయన యొక్క శాంతి అందరికన్నా భిన్నముగా ఉన్నాయని మనకు గుర్తు చేస్తున్నాయి. ఇవి మన లోతైన భయాలను మరియు ఆందోళనలను శాంతిపరచగల శాంతి సమాధానములు. ఆయన వాగ్దానములను నమ్మటము ద్వారా జీవితపు తుఫానుల మధ్య కూడా మనము ప్రశాంతతను పొందవచ్చు. భయాన్ని అధిగమించడానికి దేవుని సంఘముపై, సమాజముపై ఆధారపడటం కూడా ఇమిడి ఉంటుంది అని మనము గుర్తెరగాలి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో ఇలా చదువుతాం, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు అని. మన చుట్టూ విశ్వాసముతో నిండిన సహాయము చేసే వ్యక్తులు ఉన్నప్పుడు మనం ఒకరి నుండి మరొకరు బలాన్ని, ధైర్యాన్ని పొందవచ్చు. సంఘం అనే దేవుని కుటుంబం ప్రోత్సాహం మరియు సహకారానికి శక్తివంతమైన వనరుగా ఉంటుంది. కాబట్టి మనం విశ్వాసముతో భయాన్ని ప్రాక్టికల్ గా ఎలాగా అధిగమించవచ్చో తెలియచేయడానికి ఇక్కడ 4 స్టెప్స్ మీకు ఇవ్వబడుతున్నాయి. మొదటిది, దేవుని వాక్యములో మిమ్మును మీరు స్థిరపరచుకోండి. దేవుని వాగ్దానాలను గుర్తు చేసుకోవడానికి యెషయా గ్రంథం 41 అధ్యాయం 10వ వచనమును, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనాలను మరొక్కసారి పరిశీలించండి. స్టెప్ 2, బలము కొరకు ప్రార్థించండి. దేవుని ద్వారా ధైర్యాన్ని, శాంతిని కోరుటలో మీ భయాలను దేవుని యొద్దకు తీసుకుని రండి. స్టెప్ 3, దేవుని సంఘముపై ఆధారపడండి. మీ చుట్టూ విశ్వాసముతో నిండిన సహాయము చేసే మంచి వ్యక్తులను ఉంచుకోండి. స్టెప్ 4, విశ్వాసముతో మెలగండి.
దావీదుతో ఉన్నట్టే దేవుడు మీతో కూడా ఉన్నాడని నమ్మి ధైర్యముగా ముందడుగు వెయ్యండి. చివరగా మన భయాలను ఎదుర్కొనేటప్పుడు బైబిల్ మనకు లోతైన జ్ఞానాన్ని మరియు భరోసాను అందిస్తుంది. మన జీవితాలను దాని బోధలలో నిమగ్నం చేయటం ద్వారా మన భయాలను విశ్వాసముతోనూ ధైర్యముతోనూ నడిపించుకోవచ్చు. విజ్డమ్ టాక్ లో మాతో చేరినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు స్ఫూర్తిదాయకంగా అనిపిస్తే బైబిల్ ఆధారంగా మరియు ప్రేరణాత్మకమైన కంటెంట్ కోసం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నమ్మకముతో ఎలాంటి భయాన్నైనా జయించగలమని గుర్తుంచుకోండి. వచ్చే సమయం వరకు దీవెనకరంగా మరియు ఆశాజనకంగా ఉండండి. మే ద పీస్ ఆఫ్ గాడ్ బీ విత్ యూ ఆల్వేస్.